5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని మంత్రి టీజీ భరత్ అన్నారు. రాత్రికి రాత్రే పరిశ్రమలు ఏర్పాటు కావని జగన్ సాక్షి మీడియా తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వం పరిశ్రమలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తుంటే వైసీపీ నేతలు కంపెనీలకు తప్పుడు మెయిళ్లు పెట్టి చెడగొడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అసత్య కథనాలు రాస్తున్న సాక్షి మీడియాను సీఎం చంద్రబాబు ఐఎన్పీఆర్కి అప్పజెప్పాలని కోరారు. అంటే ఏదో పేపర్ ఉంది, ఒక ఛానల్ ఉంది, ఏదో రాయాలా, వాళ్ళపైన అబండాలు వేయాలా, ప్రెసెంట్ రూలింగ్ గవర్నమెంట్ పైన వాళ్ళు సమాధానం చెప్పాలా. బట్ ఏమంటే ఆ పేపర్ చూసేది కూడా చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళ కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. ఖచ్చితంగా నేను చెప్తున్నా, 20 లక్షల ఉద్యోగాలు విత్-ఇన్ 5 years కంప్లీట్ చేయబోతున్నాం. దీంట్లో డౌటే లేదు. అంటే 15 నెలల్లో 11 లక్షల కోట్లు పెట్టుబడులు కన్ఫర్మ్ చేసేశారు. ఎట్లా వీళ్ళని అడ్డుకోవాలా, ఏదో ఒకటి చెప్పాలా అనే ఉద్దేశంతో మన ఇష్టం వచ్చినట్టు రాయడం జరిగింది. హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్ లిమిటెడ్, దీనికి ల్యాండ్ అప్పచెప్పేశాము అని చెప్పి దాని గురించి కూడా పిచ్చి రాతలు రాశాడు అనమాట. నెక్స్ట్ వారాహ అక్వా ఫార్మ్స్ అండి, దీని గురించి రాశారు. మేమేదో ఆ ల్యాండ్ ఇచ్చేసాం 93 acre ల్యాండ్ అని. వాళ్ళ ఓన్ ల్యాండ్లో ప్రైవేట్ పార్క్ పాలసీ కింద మేము డెవలప్ చేస్తాము అని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చి చెప్తే ఆ పాలసీలో క్లియర్ చేసినాం, మేము ఇచ్చేసినాము అంటున్నారు. అసలు ఏపీఐసి నుంచి ల్యాండ్ ఇలే, వాళ్ళ ఓన్ ల్యాండ్ అది. నెక్స్ట్ కమ్స్ జై కుమార్ వాళ్ళకి 63 acre వాళ్ళు ప్రైవేట్ పార్క్ చేయాలనుకుంటున్నారు. అది ల్యాండ్ ఎన్సీఎల్టీ నుంచి ల్యాండ్ ఆక్షన్లో కొన్నారండి అది. సో ఇట్లా వీళ్ళు నోటికొచ్చింది పేపర్లో రాయడం ఆర్ చెప్పడం, డబ్బులు ఆ పేపర్ కానీ ఆ ఛానల్ కానీ పబ్లిక్ డబ్బులండి. ఆ ఛానల్ని ఆ పేపర్ని చంద్రబాబు గారు సీరియస్గా దాన్ని రివ్యూ చేసి మన ఐఎన్పిఆర్కి అప్పచెప్పేయాలండి ఈ పేపర్ని ఛానల్ని.